పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రధానంగా తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇది అదృష్టమా అగ్ని పరీక్ష అనేటటువంటి విధంగా కూడా ఉండబోతుంది. అంటే కొన్ని సంఘటనలు జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా కనుక తీసుకుంటే తులారాశి వారికి 10 రోజుల కాలంలో అన్నిటికంటే చాలా గొప్ప విషయం ఏమిటంటే తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 8వ స్థానములో సంచరిస్తున్నప్పటికీ స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. అలానే గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటిదాకా ఎవరైతే విదేశీ విద్య కోసం, ఉన్నత విద్య కోసం, పై చదువుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆ ఫలితాలు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన కూడా పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి ఒక రక్షణ కవచములాగా ఉండబోతుంది. ఇక మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే 7వ స్థానం అంటే జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఈ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొంచెం డామినేషన్ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ప్రధానంగా 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే 6వ స్థానం అంటేనే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే కొంచెం కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. అయినప్పటికీ కూడా శత్రువులపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి విధంగా ఇక్కడ ఈ తులారాశి వారు ఉండబోతున్నారు. శుక్రుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు ఆకస్మికమైనటువంటి ధనయోగం కూడా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే 2 గ్రహాల యొక్క అనుకూలత కూడా తులారాశి వారికి చాలా పుష్కలంగా ఉంది. ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారికి చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా ఎవరైతే అంటే సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఏ విధంగా ఉండాలి అని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం 1వ తేదీ నుంచి మీ జన్మరాశి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మీ జన్మరాశి నుంచే చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది ప్రారంభం అవుతూ ఉన్నదో ఇది చాలా విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారో, పొంది ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏమిటంటే జీవిత భాగస్వామి విషయంలో ఈగో ప్రాబ్లమ్స్ కనుక వెళ్లకుండా ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కానీ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే దుర్వ్యసనాలకు దగ్గరగా ఉంటారో వాటిని కనుక దూరం చేసుకున్నట్లయితే చాలా గొప్ప ఫలితాలు అనేటటువంటివి ఇక్కడ తులారాశి వారికి కలుగుతాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అని కనుక తీసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు తులారాశి వారిని కనుక పరిశీలిస్తే ఈ సమయంలో మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైనటువంటి పట్టు బిగిస్తారు. ఏది అనుకున్నప్పటికీ కూడా శీఘ్రంగా వెంటనే జరిగేటటువంటి విధంగా ఉంటుంది. మానసికంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కనిపించేటట్టు చూపిస్తూ ఉంటారు. ఆలోచనలన్నీ కూడా చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఆగిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఇంకా మీకు వీలైతే పెద్దవాళ్ళ యొక్క
సూచనలు సలహాలు తీసుకోవటం, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. కారణం ఏంటంటే 9వ స్థానంలో గురుడు సంచరిస్తూ గురుడు వీక్షణ మీ జన్మరాశి మీద ఉంటూ మీ జన్మరాశిలోనే చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ తులారాశి వారు పొందుతారు. ఇక 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా తీసుకుంటే అకస్మాత్తుగా పెట్టుబడులు పెరుగుతాయి. కానీ అయినప్పటికీ అనవసర వస్తువుల మీద పెట్టుబడులు పెట్టకండి. కుటుంబ పరంగా తీసుకుంటే మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం మాట్లాడేటటువంటి మాట కరుకుగా హార్ష్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సమయాలలో మాటల కన్నా కూడా మౌనమే ఎక్కువగా సమాధానం చెప్తుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు కలిగేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. మరి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు కూడా చాలా గొప్పగా లాభిస్తాయి అని చెప్పాలి. సోదరుల నుంచి సంపూర్ణమైన మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటటువంటి వారు చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి అని చెప్పాలి. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా శీఘ్రమైనటువంటి విజయాన్ని ఇక్కడ తులారాశి వారు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. 7వ తేదీ రాత్రి 1:30 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో సుఖస్థానంలో, గృహస్థానంలో, మాతృస్థానంలో మాతృకారక గ్రహమైనటువంటి చంద్రుడు సంచరించేటప్పుడు ఇది మిమ్మల్ని విలాసవంతమైనటువంటి వస్తువుల వైపుగా, విలాసాల వైపుగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. వాహన యోగం ఉంది. గృహంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటారు. ప్రధానమైన సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు వచ్చే సూచనలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఇక 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది కొంత మీలో కొత్త కొత్త ఆలోచనలతోటి, కొత్త ఉత్సాహంతో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా చేసేటటువంటి అన్ని పనులు కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఇక్కడ మీరు ఉండబోతున్నారు. ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం చాలా మంచిది. మీకు వీలైతే శుక్రవారం రోజున తెల్లటి వస్త్రాలు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ప్రధానంగా చంద్రగ్రహ మనశ్శాంతి కోసం, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, వ్యాపారపరమైనటువంటి విషయాలలో డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా చంద్రమసే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 21 సార్లు పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శివారాధన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.